మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించమని, అనేక మంది బిడ్డలకు ఈ యొక్క వాక్యం వినటానికి కృప చూపించమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థంగా ప్రతి రోజులు నాటబడి ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మరణాన్ని గురించినటువంటి అంశాలను మనం జాగ్రత్తగా పఠించినప్పుడు ఆ మరణం గురించి ఆయన ముందుగా చెప్పినటువంటి మాటలు మనం 7 విధాలుగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. 7 విధాలుగా అక్కడ రుజువు చేస్తూ ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే, ఆయన తానే స్వయంగా తన యొక్క ప్రాణాన్ని పెట్టాడని చెప్పి, దాన్ని ఎవ్వరు కూడా తీసుకోలేదని చెప్పి, తన యొక్క శత్రువుల చేతులు ఆయన నిస్సహాయుడిగా లేడు అని చెప్పి యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఆయన నిర్బంధించబడినటువంటి సందర్భాన్ని మనం చదివినప్పుడు మనకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది అనమాట. ఇక్కడ ప్రధాన యాజకుల నుండి, పరిసయ్యుల నుండి పంపబడినటువంటి అధికారులు ఇస్కరియోతు యూదా ఆధ్వర్యంలో ఈ గెస్సెమనేటువంటి తోటలో ఆయనను వెతుకుచున్నటువంటి సమయంలో దేవుడు అంటాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని యేసుక్రీస్తు ప్రభువారు వారిని ప్రశ్నించాడు. గమనించాలి, పట్టుకునే వ్యక్తిని ప్రశ్నించాలి కదా, కానీ పట్టుకునే వ్యక్తే పట్టుకునేటువంటి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. తనను వెతుకుతున్నటువంటి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని యేసుప్రభువు అడిగాడు. నజరేయుడైన యేసును అని వారు ఆయనకు జవాబిచ్చారు. అందుకు ఆయన మండుచున్నటువంటి పొదలో మోసేకు ప్రత్యక్షమైనప్పుడు యెహోవా అతనితో పలికినట్లుగా నేనే ఆయనను అని ఆయన వారితో పలికినప్పుడంట వారు వెనుకకు తగ్గి నేల మీద పడ్డారు. దేవుడు నేనే అన్నాడంటే ఆ మాటలో ఎంత అద్భుతం ఉందో చూసారా, ఎంత పవర్ ఉందో చూసారా. కాబట్టి ఇక్కడ నేల మీద పడ్డారంట అని ఇక్కడ మనం చాలా స్పష్టంగా చదువుతున్నాం. నేనే అని ఆయన పలికినటువంటి మాట వారిపై ఆశ్చర్యకరమైనటువంటి ప్రభావాన్ని కనపరిచింది. ఆ సమయంలో వారు మానవారీతిగా ఈ లోకానికి వచ్చినటువంటి ఆ దైవికమైనటువంటి వ్యక్తి ఆ సముఖంలో ఉన్నారు. కాబట్టి తాము ఆ దైవిక వ్యక్తి అయినటువంటి యేసు ఎదుట ఉన్నామని చెప్పి ఒక్క క్షణం వారి మదిలో మెరుపులాగా ప్రవేశించినటువంటి తలంపు వారిని కుప్పకూలదోసింది. ఆ సమయంలో ఆయన తలంచి ఉన్నట్లయితే తనను నిర్బంధించడానికి వచ్చిన నేల మీద పడినటువంటి ఆ శత్రు నుంచి ఆయన ప్రశాంతంగా పక్కకు వెళ్ళిపోవచ్చు. గమనించాలి, అందరూ కోమాలకు పోయారు. యేసుప్రభువు నేనైనా ఎప్పుడైతే అన్నాడో పరిశుద్ధాత్మ తాకిడికి వాళ్ళంతా ఏమైపోయారంటే ఏమంటారు, కోమాలకు పోయినట్టు కింద పడిపోరు. నిజంగా యేసయ్య తప్పించుకుని పోవాలంటే వెళ్ళిపోవచ్చు, ఒక్క క్షణంలో వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి అయినా. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా గమనించాలి. కానీ దానికి బదులుగా ఆయన ఏమంటున్నాడు, స్వయంగా తనను తాను వారికి అప్పగించుకున్నాడు. ఆయనను వారు బలవంతంగా లాక్కెళ్ళలేదు. వదొక వేళ్ళు గొర్రె పిల్లలుగా ఆయనే స్వయంగా వారితో నడిచి వెళ్ళాడు. ఇది చాలా అద్భుతమైన విషయం. నెక్స్ట్ రెండవ విషయం మనం చూసినట్లయితే 7 విషయాలు మీకు చూపిస్తాను నేను. అది ఈరోజు అవ్వకపోవచ్చు, చూద్దాం. రెండవ విషయం చూసినట్లయితే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథం అంతట్లో కూడా అత్యంత గంభీరమైనటువంటి వాక్కులైనటువంటి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఉన్నటువంటి వచనంపై మన దృష్టిని చాలా జాగ్రత్తగా కేంద్రీకరించాలి. తీవ్రమైనటువంటి శిలువ శ్రమల మధ్యలో ఆ మధ్యాహ్నపు గాఢాంధకారపు వేళలో దేవుడు అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిది అని చెప్పి. అంటే అర్థం ఏంటంటే, ఏలి ఏలి లమా సబక్త అనేటువంటి మాటలతో యేసుక్రీస్తు ప్రభువు బిగ్గరగా కేకవేశాడంటండి. అండర్లైన్ చేసుకోండి, ఇక్కడ బిగ్గరగా చెప్దాం అందరూ కూడా. ఎలా కేకవేశాడంటే దేవుడు బిగ్గరగా కేకవేశాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. బిగ్గరగా కేకవేశాడంటే యేసు ప్రభువు హృదయాలను కదిలించి వేసేటువంటి ఆ రక్షకుని యొక్క హృదయ విఖాదగా ఆ హృదయం ఆ యొక్క విధారకరమైనటువంటి ఆ పలుకులను వర్ణిస్తూ ఇక్కడ బిగ్గరగా కేకవేసినని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మత్తయ్య గారికి చెప్పించి ఎలా రాయమన్నాడని బిగ్గరగా కేకవేశాడని చెప్పి రాయించమన్నాడట. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తేనే ఈ యొక్క రైటర్ రాశారన్నమాట. ఏమని బిగ్గరగా కేకవేశాను. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడంటే దానికి ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఇదే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా 27వ అధ్యాయం 46వ వచనంలో బిగ్గరగా కేకవేసినానంటే 27వ అధ్యాయం 50వ వచనంలో మళ్ళా మనం గమనించినట్లయితే యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. ఎందుకని ఒకే అధ్యాయంలో దేవుడు బిగ్గరగా కేకవేసును మరలా బిగ్గరగా కేకవేసును అనేటువంటి అద్భుతమైనటువంటి ప్రియులారా గమనించాలి. మాటల్ని దేవుడు ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు 2 సార్లు రాయించాడు. అక్కడేమో బిగ్గరగా కేకవేసినని,
మత్తయి సువార్త 27:46లో, మత్తయి సువార్త 27:50లో చూసినట్లయితే మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అనేటువంటి మాటలు మనకేం తెలుపుతూ ఉన్నాయి? ఏం అర్థం చేసుకోవాలి మనం? గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువు సిలువ పెట్టడానికి ముందు రోజు నుంచే, ఆ మునుపటి రాత్రి నుంచి విరామం లేకుండా కొనసాగుతున్నటువంటి తీవ్రమైనటువంటి శ్రమల తర్వాత శ్రమలో ఆయన ఏ మాత్రం కూడా అలసిపోలేదు. కనీసం ఏమీ తినలేదు. ఆయన రక్తము మన చెమట రక్తంగా మారేంతగా వేదనతో గెస్తిమని తోటలో నైట్ అంతా ప్రార్థన చేశాడు ఆయన. ఆ ప్రార్థించినటువంటి సమయంలో వాళ్ళు వచ్చి పట్టుకున్నారు. అప్పటి నుంచి ఆయన మీద అనేకమైన ఒత్తిడులు, ఆందోళనలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుని సిలువ వేసేటువంటి సమయానికి ముందు రోజు రాత్రి నుంచి విరామం లేకుండా, బ్రేక్ లేకుండా, ఎక్కడ రెస్ట్ తీసుకోనివ్వకుండా తీవ్రమైనటువంటి శ్రమలు ఆయన అనుభవిస్తూ వస్తున్నాడు. కానీ ఏ మాత్రం అలసిపోలేదు, ఏ మాత్రం ఆయన సోలిపోలేదు. అంతటి ఘోరమైనటువంటి శ్రమల తర్వాత కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తి ఇంకా నిలిచి ఉంది అని చెప్పడానికే ఈ మాటలు మనకు తెలవడం లేదా ప్రియులారా? మరణం ఆయన జయించలేదు, కానీ ఆయనే స్వయంగా తనను తాను మరణానికి అప్పగించుకున్నాడని చెప్పి ఈ మాటలు మనకి తెలియజేయట్లేదా? 89 కీర్తన 19 చదివినట్లయితే, నేను ఒక శూరునికి సహాయం చేసి ఉన్నాను అని దేవుడు పలికిన మాటలు నెరవేర్చబడినట్లుగా ఈ మాటలు రుజువు చేయడం లేదా? కాబట్టి ఈరోజు నేను ఈ మాటతో ముగించాలనుకుంటూ ఉన్నాను. ఎందుకని ఒకే అధ్యాయంలో 2-3 వచనాల తేడాలో 2 సార్లు మాటలు రాయించాడు దేవుడు. ఒకటేమో బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినని, రెండోసారి మళ్ళీ చెప్తున్నాడు కదా దేవుడు 50 వచనంలో, మత్తయి సువార్త 27:50 మరలా బిగ్గరగా స్పష్టంగా ఉంది. అది అనలైజ్ చేసుకోండి. అక్కడ మీరు యేసు మరలా బిగ్గరగా కేక వేసి, మరలా ఎందుకు కేక వేయలేదు దేవుడు అంటే, యేసయ్యలో శక్తి తగ్గిపోలేదు, శక్తిహీనుడిగా లేడైనా, నిస్సహాయకుడిగా లేడైనా. ఆయన ఏదో వాళ్ళు బంధించేస్తే ప్రాణం విడిచిపెట్టలేదైనా, ఆయన ఏదో మేకులు కొట్టేసేస్తేనో ఆ మేకులు తీసుకోలేక ప్రాణం విడిచిపెట్టలేదైనా. ఆయన ఒక సిస్టమేటిక్గా ఆయన అనుకున్నట్టుగా ఆయన అప్పగించుకున్నాడు. ఇది సత్యం అన్నమాట. ఈ యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి లోతులకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎందుకని మరలా బిగ్గరగా కేక వేశాడంటే, నాలో శక్తి లాస్ అయిపోలేదు, నేను ఓడిపోలేదు, నాలో ఏ శక్తి లోపం లేదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. ఈ యొక్క మాటల ద్వారా మిమ్మల్ని బలపరచాలని చెప్పి, మీరు కూడా ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు బిగ్గరగా కేక వేసేవారుగా ఉండాలి. మరలా దేవుని కొరకు నిలబడేటువంటి వారుగా ఉండాలి, విశ్వాస వీరులుగా ఉండాలి. అటువంటి భాగ్యం ఈ మాటలు వించిన వారందుకు దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.